పెద్దలు చైర్మన్ శివప్ప గారు కొబ్బరికాయ అందరూ పూలు సమర్పించాలని కోరుతున్నాను. అన్నా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అన్న మీకు కూడా. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సాధిస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆశయాలను. కుర్మల్ కూడా కాంప్లెక్స్ ఈరోజు 133వ జయంతి సందర్భంగా మన చైర్మన్ శివప్ప గారు మాట్లాడాలని కోరుతున్నాను. జన్ముడైన బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో కూడా వారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన పాలకులు మనల్ని ఎక్కడ తీసుకుపోతారో వాళ్ళకి తెలియాలి. మనకి ఏం చేస్తారో తెలియదు, ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో తెలియదు. ఆయన రాజ్యాంగం ప్రకారంగా ఏ విధంగా మనల్ని ఆయన తూర్పుదాయంగా మనకి ఇచ్చాడు, ఆ రాజ్యాంగాన్ని కూడా తూర్పు జరుపుకున్నాం. ఇది వారికి మంచి పద్ధతి కాదు. అయినా మనం మన పాలకులతోటి సరిపోతున్నాం తప్ప ఎదిరించకపోతున్నాం. ఎందుకు మన యొక్క ఆశయాలు ఉన్నాయా, నెరవేరుతుంది, ఈ రోజు నెరవేరుతుంది, రేపు నెరవేరుతుంది అనే ఆశతోటి మనం ముందుకు పోతున్నాం. కానీ ఆ ఆశయాలను చేస్తున్నాం తప్ప మిగతా ఏమీ చేస్తలేదు. ఆ విధంగా వారి స్ఫూర్తితోటి ముందుకు పోతే మన లోపల మన మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఇంతటితోటి మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆయన యొక్క గణతంత్ర దినోత్సవం చాలా సందర్భంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా చూస్తే పాలకుల వ్యవస్థలు చూసుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న తెలంగాణ స్థాపించడం కానీ అక్కడ ఉన్న ఆంధ్రాను డివైడ్ చేసినా కానీ ఈరోజు ఆయన యొక్క విగ్రహ పురస్కారాలు అంటే 133 సంవత్సరాలైనా అలా విగ్రహాల కోసం మాటలతోనే జరుపుకున్న కాలానికి ఈరోజు పోటీ పడి 120, 130 వీడు నువ్వు పెడతా అంటే నేను పెడతా అని అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఆయన విగ్రహాలు ప్రవేశించి ఈరోజు మన యొక్క ఈ యొక్క దళితులను ముఖ్యంగా మన ఓటు హక్కుని ఇందాక అన్న చెప్పినట్టు ఎట్లా ఆకట్టుకోవాలా, ఎట్లా పాలకులు చేసుకోవాలన్న ప్రయత్నాలన్నీ మన కళ్ళ ముంగట్టే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు విగ్రహాలు కాదు కావాల్సింది, ఆయన యొక్క ఆశయాలు నిలపడం మనకు చాలా యొక్క గొప్పతనం. కాబట్టి ఇందాక అన్న చెప్పినట్టు ఇక మీద అటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే మనం వీళ్ళ ద్వారా తెలుసుకొని ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జరుపుకోవాలని చెప్పి తెలుసుకుంటాము. అదేవిధంగా మన విశ్వరాజ్ జోన్ కన్వీనర్ మల్లేష్ గారు మాట్లాడడం గుర్తు, అట్లనే మన ప్రెసిడెంట్ సుభాష్ గారు దర్శన్ బాబు అన్నకు సన్మాన కార్యక్రమం. ముందుగా ఈ ఉత్సవానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే అంబేద్కరు మా ప్రపంచ మేధావి, అట్లనే ఏదైతే మనకు ఈ రోజున రాజ్యాంగం ఉందో ఈ రాజ్యాంగాన్ని దాదాపు 3 సంవత్సరాల పాటు కష్టపడి చాలా అంటే ప్రపంచంలో ఉండేటువంటి అనేక అంశాలని మంచి అంశాలను తీసుకొని మన భారతదేశంలో పరిపాలన ఎట్లా చేయాలి, మన కింద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎట్లా మనం వాళ్ళని అభివృద్ధి చేయాలనే దాంతో రచించినటువంటి రాజ్యాంగం. కానీ ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ ఒక మాట అంటాడు, రాజ్యాంగం మంచిదే కానీ ఇది అమలు చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళని బట్టి రాజ్యాంగం మంచి వాళ్ళ చేతిలో పోతే అది మంచి అవుతుంది, చెడు వాళ్ళ చేతిలో పోతే అది చెడు అవుతుంది అనేది బాబాసాహెబ్ ఆ రోజే చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పిందంటే ఒకవేళ ఈ రాజ్యాంగం కనుక ఎవరికి ఇది కాకపోతే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అన్నాడు. అంటే ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. మనము ఈరోజు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఒక చిన్న సభ పెట్టుకుంటున్నామంటే దానికి కారణం రాజ్యాంగం. అట్లనే ఏదైతే
మనకు కార్మికులు అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు పరిశ్రమలన్నీ కూడా జాతీయం చేయాలన్నాడు, భూమి లేని వాళ్ళకు భూమి వంచాలన్నాడు. కానీ అది ఎవరు ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఏదైతే మనువాద మతోన్మాద పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్వాతంత్ర పోరాటంలో కనీసం ఒక్క చిన్న ఇది కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తే మనల్ని దేశద్రోహులు అంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతున్నారు, దేశద్రోహం కేసులు పెడుతున్నారు, జైళ్ళల్లో మగ్గేటట్టుగా చేస్తున్నారు, జైళ్ళల్లో చనిపోయేటట్టుగా చేస్తున్నారు. అంటే ఇది ఒక నియంతృత్వం చేసే వల్ల ఇట్లా చేస్తారు. రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు చదువుకుంటా ఉన్నారు, అన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది చదువు అంటే జ్ఞానం, చదువుకుంటే అన్నీ ప్రశ్నించేటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి చదువుని మనకు దూరం చేసేటువంటి పని ఈ పాలకులు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కనుక మనం కాపాడుకోకపోతే రేపటి రోజు మనం బతకడమే కష్టమవుతుంది. మనం ఇట్లా మాట్లాడుకోలేము. చాలామంది అనుకుంటారు అవును ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మనం ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాం కదా అంటే అది బతుకు కాదు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన బతుకు ఉంటుంది, ఈ వ్యవస్థలు బాగుంటేనే ఇక్కడ ప్రజలు బాగుంటారు. ఏ దేశమైనా అభివృద్ధి అవుతుంది అంటే, అభివృద్ధి జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదలు, బలహీన వర్గాలు, దళితులు వీళ్ళందరూ కూడా అభివృద్ధి అయితేనే ఆ దేశం అభివృద్ధి అయినట్టు. రోడ్లు, ఫ్లైఓవర్లు ఇట్లాంటివన్నీ చేస్తే అభివృద్ధి కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి అయితేనే ఆ దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలు మనకు దక్కాలన్నా మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మనం సంవత్సరానికి ఒకసారి అంబేద్కర్కు దండేసో లేక దండం పెట్టో ఊగుంటే కాదు, ఆచరణ ముఖ్యం. దానికోసం మనం పనిచేయాలి. అట్లనే ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఈ రాజ్యాంగాన్ని కూలుస్తామని చెప్పి ఉన్నటువంటి ఈ పాలకుల్ని మనం కూల్చకపోతే మనకు బతుకు లేదు. ఆ రకంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. చేస్తారు అబ్బా నుంచి మన అరే బాబు చిన్న ఉల్లటి చేద్దాం రండి అందరండి. ఏ బాబు చాక్లెట్